హలో అండి. నా పేరు జ్యోతి. నేను ఇండియా వెళ్ళొచ్చాను రీసెంట్‌గా. ఇండియా నుంచి నేను ఒక వెబ్‌సైట్ ఇది ఆర్గానిక్ గార్డెనర్ డాట్ ఇన్ అని ఈ వెబ్‌సైట్ నుంచి నేను కొన్ని సీడ్స్ అండ్ గ్రోయింగ్ బ్యాగ్స్ తెచ్చుకున్నాను. అవేంటో చూపిస్తాను. ఈ వెబ్‌సైట్ సంపత్ గారని యూట్యూబ్ ఛానల్ ఉందండి వాళ్ళకి కూడా. వాళ్ళు ఆర్గానిక్ వెజిటబుల్ సీడ్స్ అమ్ముతారు. సో, వాళ్ళ దగ్గర కొన్ని తెచ్చుకున్నాను. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కొన్ని తెచ్చుకున్నాను. అవేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో, నేను 2 సైజెస్‌లో బ్యాగ్స్ తెచ్చుకున్నాను. ఒకటి 15/6, ఒకటి 18/9. అవి ఈ సైజెస్‌లో ఉంటాయి. 15/6 ఏమో ఇలా ఉంటది. మోస్ట్లీ ఇవి లీఫీ వెజిటబుల్స్ కండి. పాలకూర, తోటకూర వాటికి ఎక్కువ డీప్ అవసరం లేదు కదా! 6 ఇంచెస్ ఇది కూడా ఎక్కువే. బట్ సరిపోతుంది. లైక్ ఇక్కడ దాకా మట్టేసుకున్నా కానీ మీకు పాలకూర ఇవన్నీ చక్కగా వేసుకోవచ్చు. తోటకూర ఇవేమో కొంచెం డెప్త్ ఉన్నవి. ఇది 18/9 అండ్ పెద్దగా కూడా ఉంటాయి. అంటే ఇది ఇలా ఫోల్డ్ చేసినందుకు ఇలా బెండ్ అయిపోయాయి. మట్టేస్తే మనకి రౌండ్గా వస్తాయి అన్నమాట. ఇది కొంచెం డెప్త్. లైక్ మనము చిక్కుడుకాయల చెట్లు పెట్టుకోవచ్చు, బెండకాయ చెట్లు పెట్టుకోవచ్చు, కొంచెం ఏమైనా చిల్లీ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడైతే కార్డ్జెట్స్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట. సో, బాగా గ్రో అవుతాయి. కొంచెం పెద్దగా ఉంటుంది ఇది కంపేర్ టు దట్. ఇప్పుడు సీడ్స్ చూపిస్తాను మీకు. ఇవి నా దగ్గర లాస్ట్ ఇయర్ ఉన్న సీడ్ అనమాట. ఇక్కడే కొన్నాను నేను. గ్రోయో జాన్సన్స్ది. చాలా బాగుంటాయి ఈ సీడ్స్, చాలా బాగా వచ్చాయి. నేను లాస్ట్ ఇయర్ వేసినవే పడి నాకు చాలా సీడ్స్ వచ్చాయి. నేను ఇక్కడ లేకపోవడంతో అవి తెంచుకోలేదు కదా, అది కూడా చెట్టు చూపిస్తాను కొద్దిసేపట్లో. తెంచుకోలేకపోవడంతో అవన్నీ ఎండిపోయి నాకు చాలా సీడ్స్ అయ్యాయి. నెక్స్ట్ ఇయర్ చాలామందికి నేను షేర్ చేయొచ్చు. ఇవన్నీ బీన్ సీడ్స్ అనమాట. నేను వేసిన వాటికి పండుగ వచ్చిన సీడ్స్ ఇవి. సో, చిల్లీస్, జాన్సన్స్, బీట్రూట్స్ ఉన్నాయి నా దగ్గర. అండ్ దెన్ నేను ఇండియా నుంచి పర్టికులర్గా తెచ్చినవి చూపిస్తాను. ఇవి గోంగూర సీడ్స్, ఇవి తోటకూర సీడ్స్, ఇవి బీరకాయ సీడ్స్. మా పెద్దమ్మ గార్డెనింగ్ చేస్తారు ఇండియాలో. చాలా పెద్ద తోట. ఆ తోటలో ఆవిడ వేసిన బీరకాయలు కొన్ని అంటే డ్రై అయిన తర్వాత నాకు ఒకటి ఇచ్చారనమాట. దాంట్లో ఉన్న సీడ్స్ అన్నీ ఇన్నోటి వచ్చాయి. నేను నెక్స్ట్ ఇయర్ చాలా మందికి పంచవచ్చు. అండ్ ఇవి పాలకూర సీడ్స్. ఇవన్నీ మా పెద్దమ్మ ఇచ్చిన సీడ్స్. ఇవి కూడా దీంట్లో లోటస్ ఉన్నాయి, కొన్ని బీన్స్ ఉన్నాయి, కొన్ని లాంగ్ బీన్స్ ఉన్నాయి. ఇవి లాంగ్ బీన్స్, ఇవి లోటస్, ఇదేమో మునక్కాయ అన్నమాట. ఇవన్నీ మా పెద్దమ్మ ఇచ్చింది. నేను ఆర్గానిక్ గార్డెనర్ దగ్గర నుంచి తెచ్చుకున్నవైతే ఇవి. వాళ్ళ దగ్గర లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి, ప్లస్ ఐ మీన్ నార్మల్ వెజిటబుల్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను వాళ్ళ దగ్గర బోత్ తెచ్చుకున్నాను. వాళ్ళ దగ్గర తెచ్చుకున్న లీఫీ వెజిటబుల్స్ 13 టైప్స్ వస్తాయి. 250 రూపీస్ అనుకుంటా కాస్ట్. అండ్ వెజిటబుల్స్ అయితే, నార్మల్ వెజిటబుల్స్ అయితే 200 కాస్ట్. ఇవి వాళ్ళ దగ్గర ఉన్న రెడ్ గోంగూర, ఇదేమో తోటకూర, అది ఇది గంగవాయిల కూర, ఇది రెడ్ తోటకూర, ఇది సోయ కూర, ఇది గ్రీన్ తోటకూర. అండ్ దెన్ ధనియాల్లో 2 టైప్స్ ఇచ్చారు. నాటు ధనియా అండ్ ఇది రెగ్యులర్ ధనియా, హైబ్రిడ్ ధనియా. ఇది కూడా తోటకూరే, ఇంకొక గ్రీన్ తోటకూర. ఇది మెంతులు ఇచ్చారు. అండ్ దెన్ స్పినాచ్ యాజ్ యూజువల్. గోంగూరలో కూడా టైప్స్ ఇచ్చారు, వైట్ గోంగూర అండ్ రెడ్ గోంగూర. అండ్ దెన్ ఇది దీన్ని ఏమంటారో పేరు మర్చిపోయాను. ఇది కూడా ఒక ఆకుకూర అండి. కొంచెం పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. ఇవన్నీ లీఫీ వెజిటబుల్స్ వాళ్ళు ఇచ్చినవి. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు వెజిటబుల్స్, బెండకాయ,
బీరకాయ, చిక్కుడుకాయ, గోరుచిక్కుడు, ఇది సోరకాయ, ఇది ఆకుకూరలో బచ్చలి కూడా ఇచ్చారు. అండ్ దెన్ వంకాయ, చిల్లీస్, నేతి బీరకాయ అండ్ బ్రింజాల్, టమాటో అండ్ కాకరకాయ కూడా ఇచ్చారు. అండ్ కాకరకాయ. సో ఇన్ని 10 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఇస్తారు, 13 టైప్స్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ ఇస్తారు. కాకపోతే దీంట్లో కొన్ని చూస్తే మీరు చాలా ఎక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ 6 సీడ్సే వస్తారు పర్ ప్యాకెట్. నేను 2 సెట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను, అందుకని నాకు ఎక్కువగా ఉన్నాయి, అన్నీ కలిపి ఒకటే దాంట్లో వేసుకున్నాను. యాక్చువల్గా దీంట్లో 6 సీడ్స్ వస్తాయి. బీరకాయ కూడా 6 వస్తాయి, చిక్కుడుకాయ 6 వస్తాయి, ఇవి హాఫ్ వస్తాయి దీంట్లో. ఇవన్నీ నేను డబల్ సెట్ కాబట్టి నేను అన్నీ ఒకటే దాంట్లో వేసుకొని వచ్చాను. టమాటోసు, నేతి బీర అండ్ సోరకాయ మా పెద్దమ్మ కావాలన్నారు కాబట్టి ఆవిడకి ఇచ్చాను. అవి ఒక ప్యాకెటే ఉన్నాయి, మామూలుగా అయితే ఇలా వస్తాయి. 2 ప్యాకెట్స్ అయితే ఇలా. సో ఇన్ని సీడ్స్ ఇచ్చారనమాట. అండ్ దెన్ నేను లాస్ట్ ఇయర్ నుంచి అక్యుములేట్ చేసుకున్న సీడ్స్ కొన్ని ఉన్నాయి. ఇవి జైంట్ టమాటోసు అండ్ చెర్రీ టమాటోసు, ఇదేమో పంకిన్, ఇదేమో బటర్నట్ స్క్వాష్, ఇవేమో వాటర్ మిలాన్, నేను చేసుకున్న కాకరకాయ సీడ్స్. అండ్ దెన్ ఇవేమో మా పెద్దమ్మ ఇచ్చారు, ఇవో ఫ్లవర్ సీడ్స్, కనకాంబరం ఫ్లవర్ సీడ్స్ ఇవి. ఇంకా మస్క్ మిలాన్ సీడ్స్, చిల్లీస్ అండ్ బీట్రూట్స్ అండ్ ఆబ్వియస్లీ బీన్స్. ఇన్ని సీడ్స్ ఉన్నాయి. నేను ఇవి చిల్లీస్ నాకు చాలా ఇష్టం. ఈ చిల్లీస్ డ్రై చేసి పెట్టుకున్నాను దీంట్లో సీడ్స్ వస్తాయని, కానీ లాస్ట్ ఇయర్ ట్రై చేశాను, ఒక్కొక్క దాంట్లో 3-4 సీడ్స్కి మంచి లేవు. సో జాగ్రత్తగా వాడుకోవాలి. సో నెక్స్ట్ ఇయర్ ఎక్సైటెడ్ నేను గార్డెనింగ్ స్టార్ట్ చేయడానికి, ఇవన్నీ పెంచడానికి ట్రై చేస్తా. అండ్ స్టార్ట్ టు ఎండ్ పొజిషన్ అన్ని ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇంకోటి నేను ఒక ఏమంటారు మెటల్ది బెడ్ కొన్నాను. సో ఆ మెటల్ బెడ్ అరేంజ్ చేసి ఇవన్నీ వేయడము, అన్ని ప్రాసెస్ చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ సో మచ్.